వెల్కమ్ టు టాప్ న్యూస్. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడుల లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తెలిపింది. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపివి సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. తద్వారా ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇక దాదాపు 12,065 కోట్ల పెట్టుబడులతో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్. ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదికిప వద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె రాప్తాడులో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి హిరేహాల్, బొమ్మన్హాల్ 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కుతాయి. తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని, ఆ పార్టీని ప్రజలు బొందపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వంటి వారు కేవలం తమ మనుగడ కోసం మాత్రమే కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారని ఆరోపించారు. దీనిని బట్టే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై రాజకీయాలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ రోజు దేశంలో ఓడించాల్సింది ప్రధాని మోదీని అన్నారు. ఆయన దేశానికి ప్రమాదకరంగా తయారయ్యారన్నారు. కానీ బిల్లా రంగాలు మాత్రం మోదీని ఏమీ అనడం లేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బీజేపీ హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు. కనీస మద్దతు ధర కూడా ఈరోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది. రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడ ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో, నరేంద్ర మోడీ గారు కూడా ఈ 10 సంవత్సరాలల్లా 100 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 10 సంవత్సరాలల్లా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. 140 కోట్ల ప్రజల నెత్తి మీద 100 లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు. మూడవసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసిరు. లక్షలాది మంది నిరాశ్రయులైనరు, వేలాది మంది హత్యకు గురైనరు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసమైతే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు. అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు. సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము. శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైనరు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు సీట్లన్నీ గెలవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని. ఆ పార్టీ రాష్ట్రం లేదు, సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని పొందబెట్టిరు. ఇవాళ తండ్రి కొడుకులు, బామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం, ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్నారు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి, బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు. ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం.
కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న బిల్లా రంగాలను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? నరేంద్ర మోడీనే కదా. మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ కు ఓటు వేస్తే ఊసీలో వేసినట్టే. ఇవాళ మోడీని బీజేపీని నిలువ ఇటీవల టీడీపీ నుండి నిష్క్రమించి వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేసీఆర్ నాయుడిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో దుర్మించారు. చంద్రబాబు భిక్షతో ఎదిగావు, ఒరే కుక్క నువ్వు ఎవరివి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎదురు మాట్లాడేదోటి, కాపాడు చేసేదోటి. అన్న విడుదల రజనీ మాజీ మంత్రి గారు కొడుకుతున్నా చెవులో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చెవులో మాట్లాడాల. ఎప్పటి నుంచి సాగుతుంది నాని పోగాటం? చంద్రబాబు నాయుడు గారి భిక్షతో కుక్క నువ్వెవడివి? ఏంటి నువ్వు? అతనికి చిన్న ఉన్నాడు, అతనికి కొన్ని పరిధులు ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి నాకు పరిధులు లేవంటే చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి వాడిని నేను. చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు రా, ఇవాళ వెళ్ళావు నువ్వు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంటే అధికార యంత్రాంగం అనేది లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళ కింద పిచ్చుకొక్క కొడాలి లానిగాడు అంత చూసినాను నేను. ఎంతరా నాకు బచ్చావే నువ్వు? తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు, ఆ జెండా పట్టుకున్నంత వరకే నువ్వేం మాట్లాడినా ఇప్పుడు ఊరికి వదిలేసా. చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇది పోటీ చేయడం ఏంటి? చంద్రబాబు గారి మీద పోటీ చేస్తే 3 లక్షల మంది. అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నువ్వు, ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఎత్తేనే ఉంటాను, లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను బెదిరించే చూసావా? దమ్ము ధైర్యం అంటే నువ్వు కానీ నీ కూతురు కానీ, ఎందుకు అబ్బా కొడుకులు అన్నావు కదా మా బాసుని, మా బాసు చిన్న బాసుని, నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి. 30,000కు 1 ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా. 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు. 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. అటువంటి చిన్నసభ్య కానివ్వండి, కొంతమంది గంగాధరు చిన్నసభ్య, వీళ్ళందరూ కూడా పాప పార్టీ మైండ్ వాళ్ళది. వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కావాలి. ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేసావు నువ్వు. 100% ఖాళీ చేస్తానన్న తెలుగుదేశం పార్టీని 6గురిని తీసుకెళ్ళగలిగావా? నమ్మి ఎవడన్నా వస్తాడా? నిన్ను నమ్మి వైసీపీలోకి ఎవడన్నా వస్తాడా? రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే ఆ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి. అన్న దేవినేని అవినాష్ కంపల్సీ రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని చేస్తున్నాడు. నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చునేవాడు. అటు వరకు దేవినేని నీరుని దేవినేని ప్రశ్నించుకొని కేసినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో కుర్రోళ్ళు అయిపోయారు. ఎందుకంటే బయటకు తిరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొడతారు, అయితే 10 మంది ఉంటారు, సేఫ్టీ కోసం ఎక్కడికి వెళ్ళా అవినాష్ వెనకేసుకొని వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కోట్రాముళ్ళు చదువుకొని
రాష్ట్రం వదిలి వెళ్తాడా? పంపిస్తావా? ఊరు కాంచి ఆయన కౌంట్ డౌన్ మొదలైందా? నాశనం అయిపోయావు. దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు. మధ్య భ్రమించింది. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. రాడార్ స్టేషన్ కు రిజర్వ్ ఫారెస్ట్ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పగించిందని, బీఆర్ఎస్ హయాంలోనే ఈ నేవీ రాడార్ కోసం కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. తుది దశ జీవో మాత్రమే పెండింగ్ లో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫైల్ పై సంతకం పెట్టి జీవో ఇచ్చామని వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వం ప్రతిపాదించినది కాదన్నారు మంత్రి కొండా సురేఖ. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం వాటలేదు కాబట్టి అన్ని పరిశీలించాకే తుది అనుమతులను పర్మిషన్ ఇచ్చామన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో రాజకీయాలు చేయొద్దని కోరారు. రాష్ట్రానికి మంచి పేరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కలగలేదు. అది 100% మనం వాస్తవంగా చూస్తా ఉన్నాము. కావాలంటే మీడియా మిత్రులకు చూపించాలంటే కూడా మేము అక్కడికి వెళ్ళి చూపించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం మారంగానే ఫైనల్గా అన్ని రెడీ అయి ఉన్నటువంటి ఫైల్ మీద మేము సంతకం పెట్టి, ఇది మనకు ఒక ప్రైడ్. ఏదైతే తెలంగాణకు ఇటువంటి సెంటర్ మన దగ్గర ఉంటే, కేంద్రంలో మనం కేంద్ర రక్షణ కోసం ఒక సెంటర్ ఇక్కడ ఉంది అంటే మనం తెలంగాణ నుంచి గర్వపడాల్సిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని వాళ్ళు రాకుండా మేము ఆపేస్తామని చెప్పడము నిజంగా చాలా బాధాకరము. ఈరోజు మా చేతిలోంచి ఈ యొక్క ఫైల్ మూవ్ అవ్వలేదు, మా చేతిలోంచి మేము మొదలు పెట్టలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలోంచే జరిగింది. ఇప్పుడు ఏదైతే మురళీ పాండే ఉన్నాడో ఆయనకు కూడా హైకోర్టు నుంచి ఇక్కడ ఏ చెట్లు నరికేది లేదు, మీరేదైతే అప్లికేషన్ పెట్టారో, పిటిషన్ పెట్టారో అది అవాస్తవము, అది సత్యదూరం అని చెప్పి ఆయనకు కూడా నోటీసు యొక్క కోర్టు పంపించడం జరిగింది. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఏదైతే ఈరోజు కేవలం ఒక తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పేపర్లో ఇది వేయడం జరిగింది, ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మీరే దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది. ఈరోజు ఇచ్చిందంతా వాళ్ళే, చేసేదంతా వాళ్ళే. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, అయ్యా మీరు చాలా అన్యాయాలు చేశారు, చాలా మోసాలు చేశారు, ప్రజాధనాన్ని చాలా దుర్వినియోగం చేశారు, ప్రజలకు చాలా నష్టం చేశారు. మీ ప్రభుత్వ కాలంలో కేవలం మీరు మాత్రం పర్సంటేజ్ల కోసం ప్రభుత్వ ల్యాండ్లను ఇష్టానుసారంగా ఇతరులకు లీజులకు ఇచ్చి పర్సంటేజ్ల రూపంలో లక్షల కోట్ల రూపాయలు మీరు దండుకున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క పరిశ్రమలు కానీ పథకాలు కానీ మీరు తీసుకొచ్చిన పాపాన పోలేదు. ఈరోజు ఈ సెంటర్ కానీ మనకు వచ్చినట్టయితే మనం ఒక దేశ రక్షణ కోసము మన తెలంగాణ కూడా అందులో ఒక భాగం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని కూడా ఆపే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు, అది చాలా బాధాకరం. ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ స్టేషన్ ఏర్పాటుకు దేశంలో 2వ రాడార్ స్టేషన్గా ఇది ఎంచుకోవడం జరిగింది. 2010లో నావికాదళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఈ స్టేషన్ ఏర్పాటుకు సంప్రదింపులు జరిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2017లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములను నేవీకి అప్పగించేందుకు తుది అనుమతులు కూడా మంజూరైనాయి. వికారాబాద్ మండలం పూడూరు పరిధిలోని రామగూడెం రిజర్వ్ ఫారెస్ట్లో 1174 హెక్టార్ల భూమిని ఈ రాడార్ స్టేషన్కు ఏర్పాటుకు బదిలీ చేసేందుకు అప్పటి ప్రభుత్వమే జీవో నెంబర్ 44 జారీ చేయడం జరిగింది. మరి 2010లో సెప్టెంబర్ 7వ తేదీన తూర్పు నావికాదళ రాష్ట్రం ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. వికారాబాద్ మండలం పూడూరు అడవుల్లో 1174 హెక్టార్ల భూమిని తమకు అప్పగించాలని, అక్కడ నేవీ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించింది. 2011 ఏప్రిల్ 15న నేవీ ప్రతిపాదనను రాష్ట్రం కేంద్రంకు పంపించింది. 2014 జనవరి 15న కేంద్ర పర్యావరణ శాఖ భూముల బదలాయింపుకు ఆమోదం తెలిపింది. స్టేజ్ 1 అనుమతులు కూడా అప్పుడే మంజూరయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 2014 ఆగస్టు 11లో అప్పటి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆ భూముల బదలాయింపుకు సంబంధించి ఎంత చెల్లింపులు చేయాలో లెక్క చేసి డిమాండ్ నోట్ను కూడా నేవీ విభాగానికి పంపించడం జరిగింది. 2017 ఫిబ్రవరి 25న పాత డిమాండ్ నోటీసును మళ్ళీ పెరిగిన వేజెస్కు కూడా అనుగుణంగా పెంచడంతో పాటు ప్లాంటేషన్కు సంబంధించిన స్థల మార్పును సూచిస్తూ మరోసారి నేవీకి లెటర్ రాయడం జరిగింది.
2017 మార్చి 2న నేవీ విభాగం రాష్ట్ర అటవీ శాఖ పంపిన డిమాండ్ నోటీస్ ప్రకారం 133.54 కోట్లు సీఎం జగన్ రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినా దాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ వేసిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నిన్న సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా అర్థమవుతాయి. ఇదే కేసులో 2022 నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది. అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెట్లెక్కింది. మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు, ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటో తీర్పు వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటో తీర్పు వస్తుందని చెప్తారు. మరి ఇంత పెద్ద పెద్ద న్యాయ నిపుణులు సలహాలు తీసుకునే ప్రభుత్వం కోట్ల రూపాయలు కేసుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం ఒక వారం రోజులో 3 రోజులు ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ చేయాలా, జాతీయ మీడియాలో ఈ కేసు పైన ప్రచారం రావాలనే రాజకీయ దురుద్దేశంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అసలు దానికి అవకాశమే లేదు. ఎప్పుడో 2022 నవంబర్లోనే నారాయణ గారికి విషయంలో ఆ రకమైన తీర్పు వచ్చింది. ఇట్లాంటి తీర్పు వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కిందంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయాలా, జాతీయ స్థాయిలో దీన్ని ఒక చర్చనీయాంశంగా మార్చి తనకున్న అధికార బలంతో డబ్బుతో ప్రతిపక్ష నాయకుడి పైన బురద జల్లాలా, ఆయన ప్రతిష్టను మసగబార్చాలనే కుట్రతో సాగించిన ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, రాజకీయ కక్ష సాధింపులకు ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి చంద్రబాబు నాయుడు గారిని సాధించడానికేనా నీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించమని, ప్రజలకు మేలు చేయమని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని, అభివృద్ధి పనులు చేయమని వారాల తరబడి ఆందోళన చేసిన అంగన్వాడీలను అన్యాయంగా ఏ రకమైన హామీలు ఇవ్వకోకుండా వాళ్ళ సమ్మెను మంత్రి హోదాలో ఉండి ఆటవికంగా ప్రవర్తించడం కోమటిరెడ్డికే చెల్లిందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై జరిగిన దాడియే ఆయన ఆటవిక ప్రవర్తనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన అధికారిక పర్యటనలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ పై జరిగిన దాడిని జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్, రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వై వెంకటేశ్వర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటవికంగా దాడి జరుగుతున్నప్పుడు రక్షణ
రక్షించాల్సిన పోలీసులే జడ్పీ చైర్మన్ హోదాలో ఉన్న సందీప్ రెడ్డి నెట్టివేయడం దురదృష్టకరమన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని డిమాండ్ చేశారు. ఈ రోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక ఆటవికుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. మంత్రి పదవి అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి. సరే, అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లర మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం. కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన. దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసుగొల్పి పట్టుకపోండి జైల్లో వేయండి. ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? నిజమైన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వెంతున్నావు? సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి. వాళ్ళ వీళ్ళకి సిగరెట్లు ఇచ్చుకుంటూ అందించుకుంటూ తిరిగినావు నువ్వు. నీ బతికి ఎవరికి తెలియదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు. నేను కలిసి మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు. మాధవుడి మాకు దూరం చుట్టమని చెప్పుకొని బతికినావు. మాధవుడి ఎమ్మటి ఉండేటోళ్ళకి సిగరెట్లు అందించుకుంటూ బతికినావు నువ్వు. నేను వ్యక్తిగతంగా మాట్లాడి నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా 23 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. కానీ నీ అహంకారం తలకెక్కింది. నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు. చెప్పదలుచుకుంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైకి దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతం పట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు. ఎవరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు, కూర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్పు అక్కడ ఉండకూడదు మనిషికి. ఏదో మాట్లాడితే నేను ఫైటర్, నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన ఏం రాజీనామా చేసిన నీ ముఖం రాజీనామా? కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు. క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినాడు. వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాళ్ళేశారు అదే ఉద్యమకారులు. కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సింపతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చారు నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబటి నీ దగ్గరికి. నీ డ్రామా మాకు తెలియక కాదు. కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని, మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడు కాలు పట్టుకొని పైరవి చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తంతను అవతల పడేస్తాడు. మెడలు బట్టి గెంటుతున్నాడు. మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసి నేను ఇందులో మాట్లాడదలుచుకోలే మాట్లాడలేదు. నేను మొన్ననే చెప్పినా ఇట్లా నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన. ఎందుకంత అహంకారం? స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో, ఎట్లా పనిచేసిందో అందరికీ తెలుసు. అవును, ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు. నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి. నువ్వు చెప్పుకొని 100,000 సార్లు చెప్పుకొని తిరిగినావు, బతికినావు. ఇవాళ ఏందో అనుకొని పోజులు కొడుతున్నావు. ఏంది అని నీకు వచ్చిన మంత్రి పదవి? రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు. నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట, నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది, నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్తో, ఆయన అయింది అందుకనే వచ్చిందని. లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి? ఇది మంచిది కాదు, రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా ఉన్నాం. నేను అధికారంలో ఉన్ననాడు 10 ఏళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు. ఈ ఊరకొక్కతో నాకేంది అని నువ్వు అసెంబ్లీలో వాగితే సమాధానం చెప్తాం కొట్టినట్టు. అయినా నువ్వు వాగుతున్నావు. కేసీఆర్ గురించి మాట్లాడతావు, నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావు. నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం, ఈయన తండ్రి అయిండు కొడుకు అయిండు కాబట్టి అయిండు. నేను ఉద్యమం చేస్తున్న నాడు, నేను జైలులో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు. రాజశేఖర రెడ్డి సంకలనకి వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచివేయాలి, తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి, ఇట్లా జైల్లో పంపాలి, ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకుల చేతిలో. ఓడగొట్టి నీకు బుద్ధి చెప్పలేదా నల్గొండ ప్రజలు?
5 సార్లు ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యే ఏం చేసావు ఈ మొక్కనికి? నల్గొండలో ఒక్కటి చూపించి 20 ఏళ్ళు నేను ఎమ్మెల్యే చేస్తే అది మంచిది కాదు. వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు. రాజకీయ వ్యవస్థే పలసన అవుతుంది ప్రజల ముందు అని చెప్పి ఒక నిబద్ధతతో ఉన్నాం మేము. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటన వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లోని చిరంజీవి నివాసం కోలాహలంగా మారింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు చిరంజీవి నివాసానికి వచ్చి ఆయనను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఇటీవల పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి డాక్టర్ ఆనందాచారి వీరును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. జనగామ జిల్లా దేవరూపలపాడు మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా యక్షగాన కళాకారుడుగా 19,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1985లో నిర్వహించిన కీచక వధ ప్రదర్శనలో కీచకుడి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభ పురస్కారం, 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా కళారత్న పురస్కారం అందుకున్నారు. 2017లో తెలంగాణ ఆవిర్భావం పురస్కారం అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.